వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో వేకెంట్గా ఉన్నటువంటి 162 డెవలప్మెంట్ అసిస్టెంట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో జనరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ వేకెన్సీస్ 159 వేకెన్సీ ఉన్నాయి. అలాగే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ 3 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటుగా ప్రీవియస్ ఇయర్లో ఈ నోటిఫికేషన్కి ఎంత కట్ ఆఫ్ ఉంది ఈ జాబ్కి అనేది కూడా నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఎన్ని మార్కులు వస్తే మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఉంది అనేది కూడా నేను మీకు క్లియర్గా వివరిస్తాను. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి 2 ఇంపార్టెంట్ పాయింట్లు నేను మీకు స్టార్టింగ్లో తెలియచేయాలి. అవి ఏంటివి అంటే, ఒకటి వెయిటింగ్ లిస్ట్. ఈ వెయిటింగ్ లిస్ట్ వలన అభ్యర్థులకు చాలా ఉపయోగం ఉందండి. చాలామందికి తెలియదు దీని గురించి. అలాగే ఇంకొకటి వచ్చి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో దానికి కూడా సంబంధించిన వివరాలు చెప్తాను. సో మొదటగా వెయిటింగ్ లిస్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎవరైతే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకుంటారో వీళ్ళందరూ కూడా కట్ ఆఫ్ని ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి జాబ్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనకి 162 జాబ్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అప్పుడు 162 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వెయిటింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని 1 ఇయర్ పాటు వీళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఈ 1 ఇయర్ పాటు కంటిన్యూ చేయడం ద్వారా ఏంటి ఉపయోగము అంటే, ఇప్పుడు ఈ సెలెక్ట్ అయినటువంటి 162 మందిలో ఎవరైనా క్యాండిడేట్స్ జాబ్లో జాయిన్ అవ్వలేదనుకోండి, జాబ్కి సెలెక్ట్ అయ్యారు కానీ జాబ్లో జాయిన్ అవ్వలేదు, అలాగే ఏదైనా వివిధ కారణాల వల్ల వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ లోపు వాళ్ళు వెళ్ళిపోవడం జాబ్ వదిలేసి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి ఖాళీలు ఏర్పడతాయి కదా, వీటన్నిటికీ కూడా ఆ తరువాత వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు కదా క్యాండిడేట్స్, అంటే కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని 1 ఇయర్ లోపు పిలిచి వాళ్ళకి జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరైతే ఆ కట్ ఆఫ్కి దగ్గరగా వచ్చి జాబ్ కోల్పోయి ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా ఈ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి, మాకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అని. సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, వాళ్ళు మనకి ఎగ్జామినేషన్ కంటే ముందు ఒక వారం రోజుల పాటు మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఈ సిలబస్ పైన, సిలబస్ ఏమి ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్ క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా మీకు ట్రైనింగ్ అనేది ఆన్లైన్లో ఇస్తారు. కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఇక ఈ జాబ్కి సంబంధించి శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే 23,100 రూపాయలుగా ఉంటుంది. అండ్ అన్ని అలవెన్సెస్ అనేవి కలుపుకొని మనకి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కంపెన్సేటరీ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలాంటి అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే సో మనకి అప్రాక్సిమేట్గా నెలకి 46,500 రూపాయల శాలరీ వస్తుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతో పాటుగా కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. మనకి అఫీషియల్ పర్పస్కి వెళ్ళినప్పుడు పెట్రోల్ రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్రీఫ్ కేస్ అలవెన్స్ అనేది ఇస్తారు. అలాగే నాలెడ్జ్ అప్డేషన్ అలవెన్స్ అని, దాంతోపాటుగా రెసిడెన్స్ మనకి అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్ ఫెసిలిటీస్, దీంతోపాటుగా హౌస్కి, కార్కి, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అతి తక్కువ వడ్డీకే ఇంట్రెస్ట్ అనేది లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పర్సనల్ కంప్యూటర్స్, న్యూ పెన్షన్ స్కీము, ఇలాంటివన్నీ కూడా మనకి బెనిఫిట్స్ కింద నాబార్డ్ వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ అనేది మనము 1 జనవరి 2026 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 38 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డెవలప్మెంట్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 50% మార్క్స్ అనేది క్వాలిఫికేషన్లో ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్సర్విస్మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జస్ట్ డిగ్రీలో పాస్ అయితే కూడా సరిపోతుంది, వాళ్ళకి 50% మార్క్స్ అనేది అవసరం లేదు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ పీసీ అని ఇచ్చారు. వర్డ్ ప్రాసెసింగ్ అంటే బేసిక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మన దగ్గర
దగ్గర ఉంటే సరిపోతుంది. మనం దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ అనే జాబ్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసి ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో చదివి హిందీ అనేది వన్ ఆఫ్ ద కంపల్సరీ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం. ఇక ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే 2 స్టేజ్ల్లో సెలక్షన్ అనేది చేస్తారు. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇంకొకటి మెయిన్ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి 100 క్వశ్చన్స్తో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్లు, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్లు, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. 1 అవర్ పాటు మనకి టైం ఇస్తారు. సపరేట్ టైం డ్యూరేషన్ అనేది మనకి ఈచ్ సబ్జెక్ట్కి ఉంటుంది. ఓకే, 20 మినిట్స్ అనేది సపరేట్ టైం స్లాట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి టోటల్గా 5 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 30 మార్కులు, 30 క్వశ్చన్స్, అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్, ఈ జనరల్ అవేర్నెస్ స్పెషల్గా మనకి దేని మీద ఫోకస్ చేయాలంటే అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్ పైన ఉంటుంది. ఇందులో నుంచి మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్లు, అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. దీనికి 3 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 50 మార్క్స్. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఎస్ఏ, లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్ లాంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా మెయిన్ ఎగ్జామినేషన్ 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అండ్ డ్యూరేషన్ విషయానికి వస్తే 135 మినిట్స్. సపరేట్ టైం స్లాట్ అనేది ఇక్కడ కూడా ఈచ్ టెస్ట్కి ఉంటుంది, అది మీరు గమనించాలి. సో మనకి హిందీ పోస్ట్ ఏదైతే ఉందో దానికి కూడా సేమే ఉంటుంది. ఇక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ మీరు అవ్వలేదు అంటే మాత్రం మీకు జాబ్ అనేది ఇవ్వరు. సో ఇందులో స్కోర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు ఒకవేళ 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మీ లోకల్ లాంగ్వేజ్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు తెలుగు సబ్జెక్ట్ చదివి ఉంటే 10thలో కానీ ఇంటర్మీడియట్లో కానీ మీరు మీకు ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. అండ్ ఒకవేళ చదవలేదు అంటే మాత్రం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ 100 రూపాయల ఫీజు పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ 550 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా జీఎస్టీ 18% ఉంటుంది అని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. తెలంగాణలో చెప్తాను, మీకు పోస్టులు లేవు తెలంగాణలో, దానికి సంబంధించిన వివరాలు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చూద్దాం ఒకసారి. సో దీనికంటే ముందు కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాము. సో ఇంతకుముందు అంటే 2019లో సేమ్ ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ అనే జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అనేది ఉంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72.75 అనేది ఓబీసీ కట్ ఆఫ్ ఉంది. అన్రిజర్వ్డ్కి అయితే 82 ఉంది. ఇది 100 మార్కులకి, అది మీరు గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఓబీసీ 73.50 అండ్ అన్రిజర్వ్డ్ అయితే 78.50 కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. సో ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ సంబంధించి 127.25 అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది ఓబీసీకి. అన్రిజర్వ్డ్ అయితే 130.75, ఇది 200 మార్క్స్కి. ఓకే, వెయిటింగ్ లిస్ట్లో అయితే ఓబీసీ 113.75 అండ్ అన్రిజర్వ్డ్ అయితే 121.25 అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకి సెలెక్టెడ్ లిస్ట్లో 200కి గాను 116 అండ్ అన్రిజర్వ్డ్ అయితే 124 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వేకెన్సీస్ అనేది ఇవ్వలేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వేకెన్సీ ఉన్నాయి. సో తెలుగు లాంగ్వేజ్ అనేది తెలంగాణ వాళ్ళకి కూడా వచ్చు కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 7 వేకెన్సీస్ ఇచ్చారు. అందులో అన్రిజర్వ్డ్లోనే 5 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇతర రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మీకు కనుక వస్తే మీరు అక్కడ కూడా అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.